సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. బిర్యానీ చేయడానికి అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చుకున్నాము. ఐటమ్స్ అన్ని మీకైతే చూపిస్తాను ఒకటి. ఇంకా వచ్చే లేట్ లేకుండా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మసాలాలు, దీంట్లో కావాల్సిన మసాలాలు కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, పెప్పర్ పౌడరు, బిర్యానీ ఆకులు, దీనికి కావాల్సినవి ఇంకా గుడ్లు, కోడిగుడ్లు, ఇంకా అలాగే అయితే జింజర్ పేస్ట్, అల్లము, ఇంకా అలాగే నెయ్యి ప్యాకెట్, ఇంకా అలాగే ఇది పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా దీన్ని ఏమంటారు సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, ఇంకా అలాగే కేసరి పొడి, కలర్ పొడి, ఇది కూడా కలర్ పొడి, అంటే 2 మిక్స్డ్ ఉంటాయి. దీనికి కావాల్సినవి పక్కన పెట్టుకున్నాను. ఇంకా విషయానికి వస్తే చూడండి, ఇది దాంట్లోకి మామూలుగా మసాలాలోకి ఎర్రగడ్డ, ఆనియన్, ఇంకా అలాగే పచ్చిమిర్చి, ఇంకా అలాగే కరివేపాకు ఈ పక్కన పెట్టుకున్నాను. ఇంకా అలాగే బిర్యానీలోకి రైస్ చూడండి, బిర్యానీ రైస్ ఇంకైతే రెడీ చేసుకున్నాం అన్నీ. ఇంకా ప్రిపరేషన్కి పొయ్యి అవన్నీ సెటప్ చేసేసుకున్నాము. పచ్చి లెగ్ పీస్ నాకైతే ఇప్పుడు నోట్లు వేసుకుని నోలేని అనిపిస్తుంది, కానీ అలా చేయకూడదు. ఫ్రై చేసుకుని బాగా దమ్ బిర్యానీలోకి వేసుకొని బల్లి తిన్నాము. ఇప్పుడైతే కడిగేసుకుందాం నీట్గా. అలాగే అయితే చికెన్ పకోడాలు, అది మామూలు చికెన్ పకోడాకి అయితే నీట్గా అయితే మళ్ళీ కడిగేసుకున్నాము. ఇది సపరేట్ చూడండి, ఇది బిర్యానీలోకి సపరేట్, ఇదైతే ఫ్రై అయితే చేసుకున్నాము. ఇంకా అలాగే అయితే ముక్కలు అయితే నీట్గా అయితే కడిగేస్తున్నాము. కావాల్సిన మసాలాలు అయితే మనమైతే ఇప్పుడు అయితే వేసుకున్నాము. చూడండి, దానిలో కావాల్సిన మసాలాలు అయితే చికెన్ మసాలా, గరం మసాలా అయితే వేసాము. ఇంకా అలాగే దీనిలోకి కారం పొడి, ధనియాల పొడి, ఇంకా అలాగే పెప్పర్ పౌడర్ అయితే వేసాము. ఇంకా ఇవి అయితే పూర్తిగా బాగా కలిపేసుకోవాలి. ఇంకా అలాగే అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. అలాగే అయితే సాల్ట్ అయితే వేసుకుందాం. ఇంకా అలాగే పెరుగు వేసుకున్నాం, తగినంత పెరుగు అయితే వేసుకున్నాం. ఇంకా అలాగే బాగా కలుపుకొని బాగా దానికి పట్టేంత వరకు బాగా కలిపేసుకుందాం. అలాగే అయితే దానికి కలర్ పొడి అయితే, ఎందుకంటే కలర్ కనబడేదానికి కొంచెం యాడ్ చేసుకునే కలర్ పొడి అయితే వేస్తున్నాను. ఇంకైతే బాగా కలుపుకుందాం. చికెన్ పకోడాకి అయితే మ్యాండేట్ అయిపోయింది, అది అయితే పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా అలాగే దీనిలో బిర్యానీలోకి, దమ్ బిర్యానీలోకి అయితే మనం అయితే చికెన్లు అయితే వేసుకొని దీన్ని కూడా మిక్సింగ్ అయితే చేసుకుందాము. ఇంకా అలాగే అయితే గరం మసాలా అయితే వేసుకున్నాం. ఇంకా అలాగే కారం పొడి, పెప్పర్ పౌడరు, ధనియాల పొడి, ఇంకా అలాగే అయితే గుడ్డు అయితే పాలగొట్టుకున్నాం. ఒక 2 గుడ్లు ఉన్నాయి, 2 గుడ్లు అయితే వేసుకుందాం. రెండో గుడ్డు, చేసుకున్నాము. బాండీలో దబరా, ఇంకా అలాగే గంట అయితే తీసుకున్నా. ఇంకైతే ఇద్దరికి రెడీ అయిపోయినా గాయస్. నూనె బాటిల్ అయితే తీసుకొని వచ్చా గాయస్, ఇంట్లో నుంచి మా ఓడి తెచ్చాడు. అయితే వేస్తున్నాను. నెయ్యి అయితే ప్యాకెట్ అయితే చించేసి దానిలో అయితే వేద్దాము. నూనె అయితే ఉడిగిపోయింది గాయస్, నెయ్యి నూనె అయితే వేసాం కదా. ఇంకా అలాగే అయితే దానిలో కావాల్సిన అయితే ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం. ఇంకా అలాగే పచ్చిమిరకాయలు అయితే వేసుకుందాం. ఇంకా అలాగే అయితే కరివేపాకు, ఇంకా అలా అయితే బాగా కలబెట్టుకోవాలి. బిర్యానీలోకి అయితే ఆకులు అయితే బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాం. ఇంకా అలా అయితే చెక్క, లవంగం ఇవన్నీ వేసుకున్నాం. దీనంత వాటర్ అయితే వేసుకున్నాం. బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాం. ఇంకా అలాగే ఓపిక అయితే లేదు, సో క్యానే పెట్టేసినాము. దానికి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. సగం బాటిల్తో వేయడం కుదరదని ఇంకా అలాగే క్యాన్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి, క్యాన్లో నుంచి నీళ్ళు ఎలా పడుతున్నాయో. గాయ్స్, నేనైతే చాలా మిస్టేక్ చేశాను. ఏంటంటే దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నా, కుదరలేదు. అది విషయానికి వస్తే చాలా తతంగం ఉంది, నాకు అది కొద్దిగా తెలియదు. సో విషయానికి వస్తే చికెన్ బిర్యానీ అంటారు దీన్ని. అలాగే దీనికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. 10 నిమిషాలు 20 నిమిషాలు అయితే వెయిట్ చేద్దాము. అది ఉడికేంత వరకు అయితే గ్రీన్ కలర్ అయితే పొడి అయితే తెచ్చేసాము. ఏంటంటే కలర్ ఉడికి లైట్గా అయితే వేద్దాము, ఎక్కువ లేకుండా.
అని కొడుతుంది అయితే ఊరిపోతుంది నోట్లో నుంచి లాలా జలం ఏమైనా కారు కలపడితే మీరు చూడలేరు చూడండి గాయస్ ఒకసారి పైకి తీసిన తర్వాత ఎలా వచ్చిందో అయితే పెట్టేసుకొని దాంట్లో సలసలాగా నూనె అయితే వేసుకొని పక్కన పెట్టిన చికెన్ అయితే తీసి పకోడీ అయితే వేసుకున్నాము నూనె అయితే కాగుతుంది ఒక కొద్దిసేపు అయితే నూనె కాగిన తర్వాత అయితే వేద్దాం ఇప్పుడైతే స్టార్ట్ చేసాం లేట్ లేకుండా విషయానికి వస్తే చికెన్ పకోడాకి ఒక్కొక్కటి అయితే వేసుకున్నాం నిదానంగా అయితే తీసుకున్నాం చూడండి ఎర్ర ఎర్రగా బాగా ముద్దు ముద్దుగా అయితే కాలిపోయాయి చూడండి ఎలా వచ్చిందో టేస్ట్ అయితే ఒక ముక్క అయితే చూసి చెప్తాను ఎలా ఉంది ఏది కదా అని టేస్ట్ అయితే సూపర్ గాయస్ నిజంగా వర్త్ అయితే రెడీ అయిపోయింది అందరూ అయితే వడ్డీ చేసుకున్నాము ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నా టేస్ట్ ఎలా ఉంది ఏం కథ అనేది టేస్ట్ అయితే నిజంగా వేరే లెవెల్ గాయస్ నేను అనుకున్నట్టే వచ్చింది అనుకోలేదు వేరే లెవెల్ ఇంకా వేరే లెవెల్లో వచ్చింది బాగుంది గాయస్ సూపర్ ఉంది అదిరిపోయింది టేస్ట్ అయితే బాగుంది గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై గాయ్స్